హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యస్ లైఫ్ స్టైల్ అండ్ డైరీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ డూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. ముందుగా అయితే ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశానండి. దాని వీడియో తీశాను. ఇదేం పెద్ద స్పెషల్ కర్రీ అక్క అని అంటారా? స్పెషల్ కర్రీ అనండి. ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు మా ఇంట్లో కాసాయి. సో అవి కోసి నేను కర్రీ చేశాను. సో అందుకని నేను స్పెషల్గా ఉంటుందని వీడియో తీశాను అనమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ. ముందుగా ఒక చిన్న బాండి పెట్టుకొని 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అవి చిటపట అన్న తర్వాత ఆనియన్స్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ వస్తుంది కాబట్టి నేను ఒక 2 ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, టమాటా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. దాని తర్వాత హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి హాఫ్ స్పూన్ సరిపోతుంది. హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత అది బాగా మగ్గిన తర్వాత పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చిక్కుడుకాయల్ని కొంచెం ఉడికించుకున్నానండి. ఒక 5 minutes నాకు టైం లేకుండే అందుకని ఉడికించుకున్నాను. మీరు ఇక్కడ పచ్చివే వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. సో చిక్కుడుకాయలు వేసుకొని బాగా కలుపుకొని కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొంతసేపు మగ్గించుకున్న తర్వాత దించేసుకొని వేడి వేడి అన్నంలోకి కొంచెం అలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొన్నిసార్లు సింపుల్ రెసిపీసే చాలా బాగా అనిపిస్తాయండి. హడావిడి లేకుండా ఎక్కువ మసాలా లేకుండా చేసుకున్న